ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వేశ్యను పెళ్లి చేసుకోవడం తప్పు. కానీ దేవుడు ఒక ప్రవక్తకి ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. హోషేయ పోయి గోమెర్ అనే స్త్రీని పెళ్లి చేసుకో. ఆమె ఒక విశ్వాసమైన స్త్రీ కాదు. ఆమె ఒక వ్యభిచారిణి. మనిషి దృష్టిలో అది తప్పు. ధర్మశాస్త్ర ప్రకారం కూడా అది తప్పు. కానీ దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయును. దేవుడు కేవలం ఒక పెళ్లి జరగాలని అనుకోలేదు. ఆయన తన ప్రజల కథను ప్రపంచానికి చూపించాలని అనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా గోమెర్ లాంటివారే. దేవుడు వారిని ప్రేమించాడు. కానీ వారు ఇతర దేవుళ్ళ వైపు వెళ్ళిపోయారు. అయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ఒకరోజు గోమెర్ హోషేయను వదిలి వెళ్ళిపోయింది. ఆమె దాసిగా అమ్మబడింది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దేవుడు హోషేయకు మళ్ళీ చెప్పాడు. ఆమెను వెతుకు, ఆమెను తిరిగి కొనుక్కో. ఒక్కసారి ఆలోచించండి. తన భార్య అయినప్పటికీ హోషేయ ఆమెను మళ్ళీ డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇదే దేవుని ప్రేమ. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక మనిషి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతను ఒక షాపులో చూశాడు. అది తన ఫోన్ అని గుర్తుపట్టాడు. కానీ ఇప్పుడు అది ఆ షాపులో అమ్మకానికి ఉంది. తనదే అయినప్పటికీ తిరిగి దాన్ని పొందాలంటే మళ్ళీ డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి. ఎంత విచిత్రమైన పరిస్థితి. కానీ అతను తన ఫోన్‌ను మళ్ళీ కొనుక్కున్నాడు. అదే విధంగా మనము దేవునికి చెందినవారమే. కానీ పాపం వల్ల మనము దూరమయ్యాము. అప్పుడు దేవుడు మనలను వదిలిపెట్టలేదు. ఆయన మనలను మళ్ళీ కొనుక్కోవాలని నిర్ణయించాడు. ధనంతో కాదు, వెండితో కాదు, బంగారంతో కాదు. కానీ ఒక అమూల్యమైన ధరతో, తన కుమారుని రక్తంతో. ఇదే దేవుని ప్రేమ. ధర్మశాస్త్రం చెబుతుంది, తప్పు చేసినవాడు శిక్ష పొందాలి. కానీ దేవుని ఆత్మ చెబుతుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను తిరిగి పొందుతాను. అందుకే బైబిల్ చెబుతుంది, అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయును. దేవుని ప్రేమ శిక్షించడానికే కాదు, రక్షించడానికి. వదిలేయడానికి కాదు, తిరిగి తీసుకురావడానికి. హోషేయ గోమెర్‌ను తిరిగి కొనుక్కున్నట్లే దేవుడు కూడా మనలను ప్రేమతో తిరిగి కొనుక్కున్నాడు. ఇదే దేవుని అద్భుతమైన ప్రేమ.